బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలంగాణ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి పైన యుద్ధం ప్రకటిస్తా అని చెప్పేసి ఒక కామెంట్ చేసింది. మీరు కూడా చూసింటారు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బీజేపీని ఎదుర్కొని లేకపోతే ఆ యుద్ధాన్ని ఎదుర్కొనే శక్తి ఉందంటారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు అవకాశం ఇచ్చారు, ప్రజలు ఓటేశారు. ప్రజలు పెట్టినటువంటి ఆ విశ్వాసాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ విషయంలో బాధ్యతగా లేదు. ఎందుకంటే బండి సంజయ్ రేపటి నుంచి యుద్ధం ప్రకటించడం కాదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తెల్లారి నుంచే యుద్ధం ప్రకటించారు. కొత్తగా యుద్ధం ప్రకటించేది ఏముంది? కొత్తగా యుద్ధం ప్రకటించేదానికి వేరే అర్థం ఉంది, అది చెప్తా నేను. ఏమర్థం ఉంది చెప్తా నేను. కానీ ఇప్పటికే యుద్ధం ప్రకటించారు. బీజేపీ ప్రకటించే యుద్ధం ఎట్లుంటది? అయితే ప్రజల మధ్య మత చిచ్చు పెట్టడం, లేకపోతే ప్రభుత్వంలో చిచ్చు పెట్టడం. పెడితే ప్రజల మధ్య చిచ్చు, లేకపోతే ప్రభుత్వంలో చిచ్చు. బీజేపీ చేసే యుద్ధం ఈ రెండు పద్ధతుల్లో ఉంటుంది. ప్రజా సమస్యల మీద కొట్లాడే చరిత్ర బీజేపీకి లేదు కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తెల్లారి నుంచే ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఎత్తుగడలు మొదలుపెట్టింది బీజేపీ. బక్రీద్ రోజు మెదక్లో సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు 4 గంటల పాటు విధ్వంసం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుత్పలు పట్టుకొని తిరుగుతూ ఉంటే, బజరంగ దళ్ పేరు మీద నాయకులు గుత్పలు పట్టుకొని తిరుగుతూ ఉంటే వీరంగం, విధ్వంసం, మైనార్టీల మీద దాడులు, ఆస్తుల విధ్వంసం. మరో 4 జిల్లాల్లో ఇలాంటి ఘటనలే. రేవంత్ రెడ్డి నోటి నుంచి కానీ, కాంగ్రెస్ నాయకుల నోటి నుంచి కానీ బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతుందనే మాట రాలేదు. కొమరంభీం జిల్లాలో ఒక ఆటో డ్రైవరు ఆదివాసీ మహిళ మీద లైంగిక దాడికి ప్రయత్నించాడనే వార్త మనం చూసాం. దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లైంగిక దాడులు విపరీతంగా పెరిగినాయి. స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు జరిగిన లైంగిక దాడులు ఎప్పుడూ జరగలేదనేది అందరికీ తెలుసు. ఆ లైంగిక దాడుల్లో ఇదొకటి తెలంగాణలో జరిగింది. ఆ లైంగిక దాడులన్నీ పక్కన పెట్టి ఇక్కడ జరిగిన లైంగిక దాడి, ఇది కూడా లైంగిక దాడి, ఇది దుర్మార్గుడు అని శిక్షించాలి అని ఖచ్చితంగా అందరం నిలదీయాలి. కానీ బీజేపీ చేసిన పని ఏంటి? లైంగిక దాడికి ప్రయత్నించినటువంటి ఆటో డ్రైవర్ ముస్లిం కాబట్టి ఇది ముస్లింలకు ఆదివాసీలకు మధ్యన చిచ్చు లేపారు. ఇది మతపరమైనటువంటి తగాదాగా మార్చేసి ఆస్తుల విధ్వంసం, 10 రోజులు ఇంటర్నెట్ కట్, కర్ఫ్యూ. ఇది ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కాదు. ఇప్పుడు దేశంలో లైంగిక దాడులు జరిగిన చోటల్లా మతపరంగా చూసినావా? మతపరంగా కాదు కదా చూడాల్సింది. మరి అత్యధిక చోట్ల లైంగిక దాడికి చేసిన వాళ్ళు హిందువులే, లైంగిక దాడికి గురైన వాళ్ళు హిందువులే. మరి అక్కడ ఏం చేసినావు? ఇది మత సమస్య కాదు కదా, మహిళల భద్రతకు సంబంధించిన సమస్య. కానీ ఇక్కడ మత చిచ్చు పెట్టినావు. అట్లనే ఉట్నూరు, అదే జిల్లాలో ఉట్నూరు, ఒక వడ్డెర యువకుడికి ఒక ముస్లిం యువకుడికి మధ్యన ఘర్షణ జరిగింది. అనేక సందర్భాల్లో ఈ చిన్న చిన్న ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. దాన్ని ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా చూడాలి. పోలీసులు ఎవరు కేసు పెట్టాలి, ఎవరు తప్పైతే వాళ్ళ మీద లీగల్గా చర్య తీసుకోవాలి. దాన్ని కూడా హిందూ ముస్లిం కొట్లాటగా చిచ్చు పెట్టేశావు. ఇంత జరుగుతూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లనే సీతక్క మంత్రి తమ దగ్గరికి అనేక మందిని పిలిపించుకొని సర్దుబాట్లు చేశారు. కానీ బీజేపీ మత చిచ్చు పెడుతోంది అనే మాట రేవంత్ రెడ్డి గారు అనలేదు, కాంగ్రెస్ పార్టీ అనలేదు. ప్రజల ముందు ముద్దాయిగా నిలబెట్టాలి కదా బీజేపీని. బండి సంజయ్ గోష్ఠి చెప్తున్నాడు, ఇక్కడి నుంచి కిషన్ రెడ్డి గోష్ఠి చెప్తున్నాడు, జైనూరు మేము పోతాం అంటున్నారు, అక్కడ చిచ్చు జరుగుతోంది అంటున్నారు. కానీ ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మత చిచ్చు పెడుతోంది బీజేపీ, సహించం, తెలంగాణ ప్రజలందరూ కదలాలి, ఈ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉండాలి, మనకు మతపరమైన చిచ్చు పెడితే మనం అంగీకరించొద్దు అని ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి కదా, చైతన్యవంతం చేయాలి కదా, కదిలించాలి కదా. ఆ పని కాంగ్రెస్ పార్టీగా చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వంగా చేయలేదు. అట్లానే సమ్మక్క సారక్క జాతర, 2 కోట్లకు పైగా ప్రజలు పాల్గొనేటువంటి జాతర. అది 100 సంవత్సరాలుగా నడుస్తున్న జాతర. ఉన్నట్టుండి ఇప్పుడు అందులో ఒక పూజారిని మేనేజ్ చేసుకొని
హలాల్ మాంసాన్ని అనుమతించమని చెప్పి స్టేట్మెంట్ ఇప్పించి చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. వందల సంవత్సరాలుగా లేని కొత్త ఇష్యూ ఇప్పుడెందుకు వచ్చింది? ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్లు పెట్టే చిచ్చు తప్ప ఇంకోటి కాదు. మరి దీని గురించి మాట్లాడాలి కదా. అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే మొత్తం గిరిజన ప్రాంతాలను ఎంచుకొని చిచ్చు పెడతా ఉంది బీజేపీ. సమ్మక్క సారక్క అదే, జైనూర్ అదే, ఉట్నూర్ అదే. మరి ప్రశాంత జీవితం గడుపుతున్నటువంటి ఆదివాసీల్లో, కులం మతం ఎరగనటువంటి ఆదివాసీల్లో వాళ్ళ జీవితాల్లో మంటలు పెడుతున్నారు, మత చిచ్చు పెడుతున్నారు. ఇది తప్పు అని ముఖ్యమంత్రి అనాలి, కాంగ్రెస్ పార్టీ అనాలి. ఇంతవరకు అనలేదు కదా. అందుకని లౌకిక పార్టీ అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ మరి మతోన్మాదాన్ని ఎండగట్టకుండా ఈ రూపంలో ఇది అవకాశవాదం తప్ప మరొకటి కాదు. ఇట్లా అవకాశవాదంతో మతోన్మాదం మీద పోరాడగలరా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇది సమస్య. రెండోది, ఇప్పుడు యుద్ధం ప్రకటిస్తున్నాం అన్నాడు బండి సంజయ్. ఆల్రెడీ యుద్ధం ప్రకటించావు నువ్వు, మతం పేరు మీద ప్రజల్లో చిచ్చు పెడుతున్నావు. ఇప్పుడు యుద్ధం అంటే ప్రభుత్వంలో చిచ్చు పెడతా అని చెప్పడమే. ఎందుకంటే ఇదే బండి సంజయ్ ఏమన్నాడు, మేం ప్రభుత్వాన్ని కూలదోయాల్సిన అవసరమే లేదు, కాంగ్రెస్ నాయకులే కూలదోస్తారు అన్నాడు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మధ్య పరస్పరం దాడులుంటే, పరస్పరం విమర్శలుంటే, పాత పద్ధతుల్లో విలేకరుల సమావేశాలు పెట్టి కాంగ్రెస్ నాయకులే ముఖ్యమంత్రి మీద నిందలు వేయటం, ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుల మీద విరుచుకుపడడం, ఇలాంటివి జరుగుతున్నాయి అనుకో, ముఠా కుమ్ములాట్లు ఉన్నాయనుకో, కాంగ్రెస్ నాయకులే కూలదోస్తారు అని అంటే ఓహో కావచ్చు అని అనుకోవచ్చు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్యంగా కొత్త వాతావరణం. ఇది ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం, కానీ ఏడాది వరకు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ముఠా కుమ్ములాటలు రాకుండా, పరస్పరం ద్వేషాలు, విద్వేషాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు లేకుండా మేనేజ్ చేసుకోగలిగారు. లేని చిచ్చు ఉన్నట్టుగా మాట్లాడుతున్నాం అంటే బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఎవరినో కొంతమందిని చేరదీసే ప్రయత్నం చేస్తున్నదా? ఈ డౌట్ ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ ప్రశాంతంగానే ఉన్నారు, కాంగ్రెస్ మంత్రులు అందరూ ప్రశాంతంగానే ఉన్నారు. అసలు ఆ మధ్య రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండలేడు, పీకేస్తారు అని మళ్ళీ ఈ బీజేపీ నాయకులే అంటే, పొంగులేటి బహిరంగంగా చెప్పాడు ఆయన 5 సంవత్సరాల కోసం ఆయన ముఖ్యమంత్రి అయింది 1 ఇయరే, ఇంకా 4 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడని చాలా స్పష్టంగా పొంగులేటి చెప్పాడు. ఇంకెవరు ఆయన కాదు పలానోళ్ళు ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ లో మాట్లాడట్లేరు. కానీ బండి సంజయ్ అంటున్నాడు కాంగ్రెస్ నాయకులు కూలదోస్తారు అంటే కాంగ్రెస్ లో ఎవరినో కెలుకుతున్నారు, బీజేపీ నాయకులు కెలకడం మొదలు పెట్టారు అని చెప్పేసి అనుకోవాలేమో. ఎందుకంటే కర్ణాటకలో చేశారు ఆ పని గతంలో, మధ్యప్రదేశ్లో చేశారు ఆ పని గతంలో, అనేక ఇతర రాష్ట్రాల్లో చేశారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కూడా చేస్తారా? ఈ డౌట్ వస్తుంది. ఎందుకంటే ఏ ఉత్సాహంలో మాట్లాడుతున్నారు బండి సంజయ్ గారు? మహారాష్ట్రలో గెలిచిన ఉత్సాహంతో మాట్లాడుతున్నారు. మహారాష్ట్రలో ఇట్లనే కదా కూల్చింది. సరిగ్గా ఈ పద్ధతుల్లోనే అక్కడ శివసేన ప్రభుత్వాన్ని కూల్చి వీళ్ళు అధికారంలోకి వచ్చి తర్వాత మతాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు అధికారంలో ఎక్కువ సీట్లు సంపాదించుకున్నారు. ఆ ఉత్సాహంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ నాయకులే కూల్చుతారు అని చెప్పి, అక్కడ శివసేన నాయకులే కూల్చినలనే చెప్పినావు కదా, ఇక్కడ కాంగ్రెస్ నాయకులే కూల్చుతారంటున్నావు. అంటే మహారాష్ట్రలో చేసిన ప్రయోగమే తెలంగాణలో కూడా చేయబోతున్నావా అనే అనుమానం ఎవరికైనా వస్తుంది. అందుకని బీజేపీ స్వభావమే, మోడీ ప్రభుత్వ స్వభావమే ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, ప్రభుత్వాల్లో చిచ్చు పెట్టడం. ఇప్పుడు ఆ ప్రమాదం పొంచి ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ నాయకత్వం అయినా ఈ మాత్రం స్పృహలో ఉన్నారా లేరా అనేది వాళ్ళు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం. మరోవైపు మేము కూడా సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటున్నాం బీఆర్ఎస్. ఆ బీఆర్ఎస్ పాత్ర ఎట్లా ఉండాలి, ఎట్లా ఉన్నది ఇలాంటి అంశాల్లో. రెండోది ఏంటంటే కేటీఆర్ స్వయంగా ఇక ప్రాంతీయ పార్టీల హవా నడుస్తుంది రాష్ట్రాలలో అనే కామెంట్ కూడా చేశారు. ఎట్లా చూడాలి దాన్ని? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వర్తించిందే బీఆర్ఎస్ కూడా వర్తిస్తుంది. బీఆర్ఎస్ కూడా నాది లౌకిక పార్టీ అని చెప్పుకుంటుంది. మరి ఇప్పుడు నేను చెప్పిన ఏ ఘటనలోనూ బీఆర్ఎస్ నాయకత్వం కూడా బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది అని అనలే.
లగచర్ల విషయంలో ఇంత దూసుకొని వస్తున్న బీఆర్ఎస్ నాయకత్వం మరి మెదక్ విషయంలో ఎందుకు మాట్లాడలేదు? జైనూరు ఉట్నూరు విషయాల్లో ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాలి కదా. బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది, మతపరమైన చిచ్చు పెడుతోంది అని చెప్పాలి కదా. బీఆర్ఎస్ నాయకత్వం కూడా మాట్లాడలేదు. కేసీఆర్ మాట్లాడలేదు, కేటీఆర్ మాట్లాడలేదు, హరీష్ రావు మాట్లాడలేదు. అవకాశవాదం కదా. లేదా మరి కేంద్రం అంటే భయపడుతున్నారా? కవిత మీద కేసులు పెట్టారు, చాలా రోజులు జైల్లో పెట్టారు. కేటీఆర్ను కూడా జైల్లో పెడతారేమో, భయపడుతున్నారా? కేసీఆర్ కూడా మరి కేసులు ఉన్నాయి, కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి కేసులు ఉన్నాయని బీజేపీ నాయకులు అప్పుడప్పుడు అంటుంటారు. భయపడుతున్నారా? ఈడీ అంటే భయపడుతున్నారు. ఏ భయం లేకపోతే మరి ఇంత బహిరంగంగా తెలంగాణలో మత చిచ్చు పెడుతుంటే బీజేపీ ప్రజల మధ్య ఈ మత చిచ్చు పెడుతోంది, దీన్ని సహించొద్దు, తెలంగాణ ప్రజలు ఐక్యంగా ఉండాలి, సామరస్యంతో ఉండాలి, బీజేపీ ఎత్తుగడలను చిత్తు చేయాలి అని బీఆర్ఎస్ నాయకత్వం కూడా మాట్లాడలేదు. విభజన హామీల కోసం కేంద్రంతో బీఆర్ఎస్ కూడా కొట్లాడాలి కదా. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పిలుపునిస్తే ప్రజల్లో పెద్ద కదలిక వస్తుంది కదా. ప్రజల్ని కదిలించి కేంద్రానికి వ్యతిరేకంగా నిలబెట్టాలి కదా. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూడో కాలు మీద లేస్తున్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి మాత్రం పెదాలు చప్పరిస్తున్నారు, వెనక ముందు ఆడుతున్నారు. కారణం ఏంటి? కేంద్రంతో సూత్రబద్ధమైన పోరాటానికి సిద్ధపడకుండా కేవలం అధికార ఆపేక్షతో రాష్ట్ర ప్రభుత్వంతో మాత్రమే కొట్లాడతాను అని అంటే ప్రాంతీయ పార్టీలకు ఉండే విలువ ఎంత? ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలకు విలువ ఎప్పుడు పెరిగింది? రాష్ట్రాల హక్కులు, అధికారాల కోసం, ప్రజాస్వామ్యం కోసం, వనరుల కోసం కేంద్రంతో కొట్లాడినప్పుడే ప్రాంతీయ పార్టీలకు విలువ పెరిగింది. కాబట్టి ఈవెన్ బీఆర్ఎస్కి కూడా ఎప్పుడు విలువ పెరిగింది? తెలంగాణ రాష్ట్రం కోసం కూడా నువ్వు కేంద్రంతో కొట్లాడినప్పుడు కదా నీ విలువ పెరిగింది. అందుకని కేంద్రంతో నువ్వు లాలూచి పడుతూ, బీజేపీతో లాలూచి పడుతూ ప్రాంతీయ పార్టీలు నిలదొక్కుంటాయని చెప్పేశానంటే ఎట్లా నిలదొక్కుంటాయి? అందుకని ఇప్పటికీ బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని కాదు, భవిష్యత్తు ఉంది. ఇంకా చెప్పాలి అంటే పార్లమెంట్ ఎన్నికల నాటికంటే ఇప్పుడు పుంజుకుంది బీఆర్ఎస్. కానీ ఇది సరిపోదు, సూత్రబద్ధమైన వైఖరి ఉండాలి. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం నువ్వు కాంగ్రెస్తో కొట్లాడడానికి ఎంత సిద్ధంగా ఉన్నావో బీజేపీతో కొట్లాడడానికి కూడా అంతే సిద్ధంగా ఉండాలి, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడడానికి కూడా అంతే సిద్ధంగా ఉండాలి. అవకాశవాదం ప్రదర్శించొద్దు. కానీ బీఆర్ఎస్ అవకాశవాదం ప్రదర్శిస్తోంది, అది సమస్య.